ఒక మామ పైన విచక్షణ రహితంగా దాడి చేసింది కోడలు. వీల్ చైర్ లో ఉన్నటువంటి మామని ముఖంపై చెప్పుతో దాడి చేసింది. కాళ్ళు పట్టుకున్నా కనికరించలేదు ఆ కోడలు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. కోడలు తీరుపైన సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో కనబడుతోంది. బహుశా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఎస్, ఎగ్జాక్ట్ గా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవన్నీ కూడా. వీల్ చైర్ లో కూర్చున్నాడు మామ. అయితే ఏం జరిగింది ఏమో కానీ కోడలు తన కాలి చెప్పుతో మామపై విచక్షరహితంగా దాడి చేసింది. ఇంత అమానుషమా, ఇంత ఘోరమా? వృద్ధాప్యంలో అయితే మాత్రం వారికంటూ ఒక మనసు, ఒక మనస్తత్వం ఏమి ఉండదా? వారు వృద్ధులవ్వడమే వాళ్ళ తప్ప. ఏం జరిగినా కూడా వయసులో పెద్దవాడనే కనీసం కనికరం లేదా? ఇటువంటి దృశ్యాల మనం చూసేది, ఇటువంటి ఘటనలు మనం తరచుగా మాట్లాడుకునేది. ఇక్కడ చూడండి, అక్కడ ఏదో పని చేస్తూ ఉంది బహుశా ఆవిడ. ఒక్కసారిగా ఆ మామను చూసి ఒక్కసారిగా కోపద్రిక్తులైనటువంటి కోడలు కాలికున్న చెప్పును తీసి మామ మొహం పైన ఎడాపెడ ఇష్టాన్ని రీతిన కొట్టడం అని అంటే చూడండి, అక్కడ ఆ మామ కూడా కాలు మొక్కుతున్నాడు. దయచేసి వదిలిపెట్టమ్మా అని కాలు మొక్కుతున్నా కూడా ఏమాత్రం కనికరం చూపించకుండా ఇంత విచక్షణ రహితంగా దాడి చేస్తోంది ఆ కోడలు. ఇటువంటిది చూసినప్పుడల్లా కొంత డెఫినెట్గా ఇటువంటి సమాజంలో ఉన్నామా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కూడా ఈ సమాజం తలెత్తున్నాయని చూడవచ్చు. బహుశా ఇక్కడ మనకు సీసీటీవీ దృశ్యాల్లో చూస్తుంటే ఆ వీడియో చాలా ఓల్డ్, రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ డేట్ చూస్తుంటే 20/11/2024గా ఉంది. ఉదయాన్నే 7:53 ఈ వీడియో రికార్డ్ అయినట్టుగా సీసీటీవీ దృశ్యాల ద్వారా మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి దారుణాలు అనేకంగా చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో మనం చూసాం, తల్లిని కుమారుడు తనకు డబ్బులు ఇవ్వడం లేదంటూ విచక్షణరహితంగా దాడి చేసి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి. సమాజం ఎట్టిపోతోంది? ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? అక్కడ మనం చూస్తే వృద్ధురైనప్పటికీ ఆయనకంటూ ఒక మనస్తత్వం, ఒక మనిషే కదా. ఇంత చూడండి, వచ్చి రాగానే చల్లున చెంపమై ఒక దెబ్బ వేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి చెప్పును తీసి ఎంత విచక్షణరహితంగా, పాపం ఆయన దిక్కుతోచని పరిస్థితి. వృద్ధాప్యంలో ఉన్నాడు, పైపెచ్చు వీల్ చైర్ లో కూర్చున్నాడు. ఇంకా చూడండి, వీల్ చైర్ ని ఎటు పడితే అటు లాగేసి ఆ మామపై ఏ రకంగా దాడి చేస్తుందో. ఇప్పుడు వీడియో సోషల్ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఆ కోడలు నిర్వాకానికి, కోడలు పనితీరికి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం కాకుండా కోపద్రిక్తులైనటువంటి నెటిజన్స్ కూడా ఇదే స్థాయిలో మండిపడుతున్నారు. ఆ కోడల పైన పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి మరిన్ని అప్డేట్స్ రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంతకీ అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఏం జరిగి ఉంటుంది? ఇంతటి స్థాయిలో అంతటి ఆగ్రహానికి గురైపోయి అంత విచక్షణ రహితంగా మామపై దాడి చేయడం, చెప్పుతో కొట్టడం చూస్తుంటే చాలా గుండెలు కలిచివేస్తున్నాయి. సో అప్డేట్స్ ఏంటి? ఏం జరిగింది? చాలా దారుణమైన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, వృద్ధాప్యంలో ఉండడమే కాదు, ఆరోగ్యం కూడా సరిగా లేకుండా వీల్ చైర్ లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని ఒక మామైనా కానీ ఒక తండ్రితో సమానం అని చెప్పవచ్చు. అలాంటిది కోడలు అంత దారుణంగా కూడా వృద్ధాప్యంలో ఆరోగ్యం బాలేక వీల్ చైర్ పైనటువంటి ఉన్నటువంటి మామని చెప్పుతో కొట్టడం అనేది అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా అన్నదమ్ములకు మధ్య వివాదం కొనసాగుతుంది. ఆ ఆస్తి పంచాయతీల కోసం వివాదం కొనసాగుతుంది. అందులోనే భాగంగా ఈ కోడలు ఏదైతే ఉందో గత కొంతకాలంగా ఆ పంచాయతీ చెలరేగుతుందని చెప్పవచ్చు. ఈ పంచాయతీకి కారణం పూర్తిగా మామ వల్లనే పంచాయతీ చేరుతుందని చెప్పుకొని మొత్తం ఇంట్లో ఉన్నటువంటి మామపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. కొడుకులు కూడా దీన్ని అడ్డు చెప్పేది పోయి, ఎందుకంటే కన్నా తండ్రిని ఆ విధంగా కొడుతుంటే కూడా అడ్డు చెప్పేది పోయి వారు కూడా సపోర్ట్ చేసినట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చాలా వరకు దారుణం అని చెప్పవచ్చు. ఎంతో అతను దీనస్థితిలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉండడమే కాకుండా అతని ఆరోగ్యం సరిగ్గా లేకుండా వీల్ చైర్ లో ఉన్నటువంటి మామపై ఈ విధంగా కోడలు చెప్పుతో దాడి చేయడం అనేది కూడా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొడుకులు ఉన్నా కానీ విధంగా కోడలు తన తండ్రిపై దాడి చేస్తున్నా కానీ వారు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, సో ఈ వీడియోకి సంబంధించి తాజాగా బయటకు వచ్చింది. అది చాలా ఓల్డ్ వీడియో కనబడుతోంది సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే. ఈ సంఘటన తర్వాత, ఈ వీడియో వైరల్ గా మారిన సిచ్యువేషన్ తర్వాత ఆ మహిళ పైన ఏదైనా పోలీసులకు ఫిర్యాదు కానివ్వండి, ఇంకేదైనా జరిగిందా? అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? మొత్తం పంచాయతీ పెట్టి కూడా, గ్రామస్తులంతా కూడా పంచాయతీ పెట్టి కూడా మొత్తం కాస్త కాంప్రమైజ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈమెపై చర్యలు తీసుకోవాలి, కేసు పెట్టాలని కూడా డిమాండ్ వ్యక్తం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి మామని ఆరోగ్యం సరిగా లేక ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ మామపై కూడా ఈ విధంగా దాడి చేయడం అనేది సరైనది కాదని చెప్తున్నారు. వారి యొక్క గ్రామస్తులు, అదేవిధంగా
చుట్టుపక్కల బంధువుల సమక్షంలో కూడా సంజాయిషి కుదిరినప్పటికీ కూడా ఈమెపై చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మనకి. రైట్ రమేష్, మీరు ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి, దృశ్యాలు మనకు కనబడుతోంది. మానవత్వం మంట కలిసిపోయింది. వృద్ధాప్యంలో అనారోగ్య బారిన పడి వీల్ చైర్ కి పరిమితమైనటువంటి మామని చెప్పుతో ఇంత విచక్షణ అయితే ఇంత దారుణమా? అయితే అక్కడ తన మానవత్వం ఏమాత్రం కూడా లేదు. కానీ పక్కనే ఒక కుక్క తిరుగుతుంది చూడండి, అక్కడ దానికి ఉన్న విశ్వాసం కూడా లేదు, దానికి ఉన్నటువంటి ఆ పాప పుణ్యాలకు సంబంధించిన అంశం ఆమెకైతే ఏమాత్రం కూడా లేదు. చూడండి, ఆ కుక్క అక్కడెక్కడే తిరుగుతూ కొడుతూ ఉంటే కొట్టొద్దంటూ మారాన్ చేస్తూ ఆ పెద్ద ఆయన్ని కాపాడేందుకు ఆ మహిళ పైన దాడి చేస్తోంది. మహిళ అడ్డుకుంటుంది, అటు ఇటుగా తిరుగుతోంది. మీరు చూడండి, ఇక్కడ అక్కడ దాడి చేయడం మొదలు పెట్టగానే ఎక్కడి నుంచి వచ్చిందేమో కానీ ఆ సిచ్యువేషన్ తెలుసుకున్న ఆ కుక్క జస్ట్ వచ్చి రాగానే చూడండి ఒక్కసారిగా మహిళపై పడిపోయింది. అటు మహిళను తోసే ప్రయత్నం చేస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారిగా ఇద్దరి మధ్య నుంచి అటు ఇటుగా తిరుగుతోంది. ఆ కుక్కకున్న విశ్వాసం, ఆ పాప పుణ్యాలకు సంబంధించినటువంటి ఆ విషయం కనీసం ఆ మహిళకు లేదు. అక్కడ ఇంత దారుణమా? అనారోగ్య బారిన పడవి కాకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి మామని చాలా తీవ్రంగా చెప్పుతో విచక్షణరహితంగా దాడి చేసి చూడండి. ఇక్కడ చాలా క్లియర్ గా ఆ కుక్క వచ్చి రాగానే ఇద్దరి మధ్యలో నుంచి ఇక్కడ చూడండి వెనకాలకు వెళ్ళిపోయి అక్కడ కొట్టొద్దంటూ ఆవిడని అడ్డుకోవడమే కాకుండా ఆమె మీద దునుకుతూ ఉండు కూడా ఆమె మీద దునికి ఆ చేతులు విడిపించే ప్రయత్నం కూడా చేస్తోంది. ఆ కుక్కకున్న విశ్వాసం, మానవత్వం కూడా లేదు. అయితే ఈ ఘటన చాలా రోజుల క్రితం జరిగింది. ఆ ఘటన తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని పంచాయతీలు కూడా జరిగి ఈ విషయానికి సంబంధించి కేవలం చేతులు దులిపేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా ఎప్పుడైతే మారిందో పెద్ద ఎత్తున సోషల్ వ్యాప్తంగా వైరల్ గా మారినటువంటి ఈ దృశ్యాలు చూసిన అందరూ కూడా ఒక్కసారిగా కోపానికి గురవుతున్నారు. ఆ కోడలి పైన ఆ మహిళ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా అనేది చాలా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించిన తీరు చూసిన వారంతా కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటే కూడా డిమాండ్ చేస్తున్నారు. వృద్ధాప్యంలో అనారోగ్య బారిన పడినటువంటి ఒక పెద్ద ఆయన మీద, ఒక ముసలాయన మీద, అది కూడా ఆయన మామ, తన భర్తను కన్నటువంటి ఒక వ్యక్తి, తండ్రి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఇంత విచక్షణ రహితమా? ఎంత కోపమైనా, ఎంత మాట్లాడినా, ఏదైనా కూడా మాట్లాడాలి. కానీ ఆయన యొక్క స్థితిని చూసి, ఆయన కదలేని సిచ్యువేషన్ చూసి ఆయనపై ఈ రకమైన దాడి చేయడమా? అంతేందుకు ఆ మహిళకు తండ్రి వయసులో ఉంటారు ఆయన, కనీసం ఒక్కసారైనా గుర్తులేదా? ఈ రకంగా దాడి చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఆయన ఇంకా అనారోగ్య పాలైతే ఏంటి పరిస్థితిని కనీసం గమనించలేకపోయిందా? ఎంత కోపం అయితే ఏమి, ఈ రకంగా దాడి చేయాలా? చాలా కలిసివేస్తోంది డెఫినెట్గా. సో ఈ దృశ్యాలు చూసిన వారంతా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నమస్కారం రామయ్య, రోజు నా బర్త్డే. దీర్ఘాయుష్మాన్ బాబా. ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.